కరీంనగర్లో నిన్న ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కెనాల్కు పడిన గండిని పూడ్చే పనిలో పడ్డారు అధికారులు. 3-4 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎప్పటిలాగానే పంట పొలాలకు లోయర్ మానేరు డ్యాంకు నీళ్లు విడుదల చేస్తామంటున్న ఎస్ఆర్ఎస్పీ సిఈ శంకర్తో వెంకట్ ఫేస్ టు ఫేస్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిన్న మల్యాల మండలం మానాల వద్ద భారీ గండిపడి పెను విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరమ్మత్తు పనులను శరవేగంగా చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. చూడొచ్చు మనం శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలం వద్ద ఇప్పుడు మనకు పనులు చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన కూడా చాలామంది కూలీలను తెప్పించి సిమెంట్ బస్తాలు ఇసుక బస్తాలతో కూడా గండి పూడ్చే పనులను ప్రారంభించారు. ఓవైపు అధికారులంతా కూడా నిన్నటి నుంచి ప్రవాహం తగ్గేందుకు వెయిట్ చూశారు. నిన్న మంత్రి ఈటెల రాజేందర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే బొడిగ శోభ లాంటి అధికారులంతా కూడా ఇక్కడికి వచ్చి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికి కూడా దాదాపు 6500 క్యూసెక్ల కెపాసిటీతో నీళ్లు వస్తున్న టైంలో ఈ కాలువకు గండి పడింది. ఈ కాలువ నుంచి కింద మానాల చెరువుతో పాటు కింద ఎస్టీ కాలనీ కూడా పూర్తిగా జలమయమైంది. దానికి దిగువన కూడా పెగడపల్లి గొల్లపల్లి మండలాలకు కూడా వరద నీరు చేరి భారీ ఎత్తున పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో పనులు ప్రారంభించారు. ఈ పనులకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు మన ఎస్ఆర్ఎస్పీ సిఈ గారు శంకర్ గారు సార్ ఉన్నారు. మనకు సార్ చెప్పండి, మనకు ఈరోజు మరమ్మత్తు పనులు ప్రారంభించారు, ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం సార్? ఈ మరమ్మత్తు పనులు ఇవాళ మార్నింగ్ స్టార్ట్ అయినాయి యుద్ధ ప్రాతిపదికగా. సో ఇప్పుడు మన గైడ్ బాండ్ వేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న దీని డ్యామేజ్డ్ పోర్షను మొత్తము వాటర్ అరెస్ట్ అయిన తర్వాత దీన్ని ర్యాంపింగ్ అది చేసుకొని సిఓటి ఫిల్లింగు అంటే హార్టింగ్ జోన్ కంప్లీట్ చేసుకొని వితిన్ 4-5 రోజుల లోపల మేము కంప్లీట్ చేసుకొని వరి పొలాలకు పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నాము. సార్ ఇప్పుడు ఈ కాలువకు గండి పడింది కదా, దీనికి ఏమైనా కారణాలు ఏమైనా గుర్తించారు సార్? దీనికి కారణాలు ఇప్పుడు మాకు ఇంకా డీటెయిల్గా తెలియలేదు. ఈ ఓటీ దగ్గర కొంచెం లీకేజ్ను వాళ్ళు వేసినట్టు మా కింద అధికారులు చెప్తున్నారు. ఇది కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నేను కరెక్ట్ చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు ఈ గండిపడిన ప్రదేశాన్ని పూడుస్తున్నారు కదా సార్, ఇప్పుడు టెంపరీగా పూడ్చిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడు ఇది టెంపరీగా ఓన్లీ రింగ్ బండ్ వేసి ఈ పర్మనెంటే ఈ వర్క్ ఎంబాక్మెంట్ పర్మనెంట్గా వేసేస్తాం. ఇది మనకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు చెప్తున్నది ఏంటంటే, మనకు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు పూర్తి చేసి 4-5 రోజులలో యథావిధిగా ఈ కాలువ ద్వారా నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఆలోచిస్తామంటున్నారు. వీలైతే వరద కాలువ కూడా వరద అవకాశాన్ని కూడా వీళ్ళు కొట్టివేయడం లేదు. అయితే ఇప్పుడు మనకు పెద్ద ఎత్తున కూడా కూలీలను తీసుకొచ్చి అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు పొక్లైన్ల సాయంతో పనులు నడుస్తుంటే కూలీలు కూడా దాదాపు 100ల సంఖ్యలో కూలీలను తీసుకొచ్చి ఈ కాలువ గండిని పూడ్చివేసే చర్యలు ప్రారంభించారు. ఎందుకంటే నిన్న జరిగిన భారీ నష్టంతో చెరువులు నిండిపోయి చెరువుల కింద కూడా చెరువుల కట్టలు కూడా తెగిపోయే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో ఉటావుడిన కాలువ గండి పూడ్చివేసే పనులను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఇక్కడ పనులు చేస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు మనము. ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉన్న ఎస్ఆర్ఎస్పీ యంత్రాంగం అంతా కూడా సిఈ శంకర్తో పాటు మిగతా ఎస్సీలు డిఈలు కూడా ఈ కాలువ పనులను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇది కరీంనగర్ జిల్లాలో నిన్న జరిగిన కాలువ గండికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.